గుడ్ ఆఫ్టర్నూన్. నాకు మొన్న రాత్రి ఈ అబ్బాయికి బాగాలేదు, ఇలా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఎవరో గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ పెట్టినప్పటి నుంచి కూడా రాత్రి 11 గంటలు అయితే 12 గంటల దాకా అబ్బాయి కండిషన్ కాకపోవడం కానీ, ఆ అబ్బాయికి ఎలా ఉంది వాళ్ళ అన్న నెంబర్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారని ఇలాంటి విషయాలన్నీ కూడా నేను రాత్రి 12:30 దాకా నాకు మెసేజ్ పెట్టుకున్నారు. ఆ విధంగా చేశాను. మళ్ళీ పొద్దున్నే ఒక థాట్ వచ్చింది నాకు, ఒక గ్రూప్లో పెడదాము. అబ్బాయి చాలా మంచి సౌమ్యుడు, మనకి ఎక్కడైనా మనం బాగా మాట్లాడించేది కానీ ఎవరితో కాంట్రవర్సీ వ్యక్తి. అందుకు అబ్బాయిని ఆ పొజిషన్లో చూసేసరికి నాకైతే తెలిసిపోయాను. హాస్పిటల్కి ఫోన్ చేస్తే బ్రెయిన్ డెడ్ అవుతుంది అనే వార్త వింటానే నాకైతే ఏం చేయాలి దీని గురించి ఎక్స్పెక్టేషన్ చాలా అవుతుంది. ఇంకా మన వంతు ఏదైనా చేయాలనుకొని పొద్దున్నే 8:30 మెసేజ్ పెట్టేశారు. ఒక మెసేజ్ ఏదైనా ఫార్వర్డ్ చేయండి, వెంకటరామ కూడా పెట్టేశారు మెసేజ్. పెట్టిన వెంటనే దాదాపుగా 8:30 పెట్టేస్తే 9 నుంచి స్టార్ట్ అయ్యింది. బ్యాంకుకి విపరీతంగా అమౌంట్ పంపేశాను. జూనియర్, సీనియర్, మహిళా న్యాయవాదులు, ఎంత జూనియర్ నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంతమంది ఇంకా బాలాజీ అయితే ఆ పెద్ద గ్రూప్లో అందరికీ ఫార్వర్డ్ చేసి బాలాజీతో కమ్యూనికేట్ చేసి చాలా చాలా హెల్ప్ చేసినాడు బాలాజీ కూడా. నాకైతే బ్యాంకు పని చేయలేదు, ఎందుకంటే ఇంకో అకౌంట్ పంపించుకోవడం అవన్నీ. నిన్న రాత్రి 12 దాకా కూడా నాకు ఇదే, ఎందుకంటే అవన్నీ మళ్ళీ లిస్ట్ అవుట్ చేయాలి, ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మొత్తం అంతా మళ్ళీ లిస్ట్ అవుట్ చేసి మన నోటీస్ బోర్డుకి వెళ్ళాలనేది ఇదన్నమాట నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా చాలా వాళ్ళు ఎంత చేసినారో ఎంత మనసుతో చేసినారో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు జూనియర్కి ఎదుర్కొంటానికి మన అందరికీ తెలిసింది. అట్లాంటి వాళ్ళు కానీ ఏదో అమ్మాయి పద్మ కూడా చాలా వాళ్ళు హాస్టల్లో ఉండి చదివేటప్పుడు వాళ్ళకి వాళ్ళు ఒక్కొక్క 1000 రూపీస్ ఇచ్చేసి నాకు చాలా హ్యాపీగా లేదు. అమ్మాయి వాళ్ళకి కనెక్ట్ చేసుకోలేదు. చాలా నాకైతే ఎంతోమంది జూనియర్లు చాలా చదివిపోయినారు. ఇది నేను మాటలో చెప్పలేదు. యాక్చువల్గా వల్ల ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనం కానీ వీళ్ళకి అబ్బాయికి కండిషన్ నడిపించిన కనుక్కుంటూనే ఉన్నాను, అప్డేట్ చేసుకుంటున్నాను. వీళ్ళకి మనం అంతా సహాయం చేయాలని చెప్పి మనం ఇక్కడ పిలిపించడం జరిగింది. అక్కడ హాస్పిటల్లో దుఃఖాలు వెళ్ళి 1.5 lakh పెండింగ్ పెట్టేసి వీళ్ళకి బిల్ తీసుకోవద్దని మేము చెప్పాడు. అక్కడ అది పెండింగ్ పెట్టేసాడు. డిస్కౌంట్ కానీ ఎలా అంటే మేము మాట్లాడుతున్నాం కూడా, మేము మాట్లాడాము. మన రోహిత్ సార్తో మాట్లాడుతున్నాం. సార్ కూడా అది చేశారు. ఒకవేళ వీళ్ళు పర్లేదు ఇక్కడే ఉండగలము అంటే ఉండే విధంతో కానీ ఇంకోతో కానీ ఏదో సీఎం దగ్గరికి ఏదో ఒక సీఎంకి ఒక రిజిస్ట్రేషన్ రాసి అక్కడి నుంచి తెప్పించాలని చెప్పి ఒక ప్లాన్ ఉంది. కానీ మనం ఇక్కడే ఉంటే మనం ఏదైనా కానీ కండిషన్ మాట్లాడుకోవడం జరిగింది. లేదంటే వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్కి కర్నూలుకి వెళ్తాము, లేదంటే బెంగళూరుకి వెళ్తాము అంటున్నారు. అది వాళ్ళ విషయం, డాక్టర్. కానీ మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత వసూలైనా కానీ ఇప్పటికి నా దగ్గర 130 దాకా కలెక్షన్ ఉంది. ఇంతమంది బాగా కలెక్షన్ ఇస్తారు. ఇంకా 130 ఏవో ఇంకా వస్తున్నాయి. వాళ్ళు అవన్నీ ఇంకా నేను చూసుకొని అవన్నీ కానీ గ్రూప్లో పెట్టేసి నాకు పైన చేసుకుంటే ఇంకా కొంచెం వస్తుంది. వెంకటరావు దగ్గర కూడా వస్తాను. ఇప్పుడు వీళ్ళకి మనం కొంత ఏదో ఇచ్చి పంపించేసి అక్కడ పెండింగ్ పెట్టేసి ఆ బిల్లు ఒక మనమే పే చేసేలా చేయాలనుకుంటున్నాము. నాకు ఈ విషయంలో అందరూ సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి, సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీనియర్ న్యాయవాదులు అయితే పిలిచి ఆలోచించారండి, డ్రాప్ వేలు మెసేజ్ పెట్టాము, తీసుకోవాలి ఎందుకు ఏమి కదా ఏంటి అనలేదు. తీసుకోండి, మెసేజ్ పెట్టినా కదా ఇవ్వాలి కదా, హెల్ప్ చేస్తున్నాం పడు అని చాలామంది సీనియర్ అంతా కూడా ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అక్కడ సమయానికి లేదు. ఇంకా నిన్న కాశీకి పోయి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండేది. నిన్న అంతా నా కోరిక ఇదే అనిపించింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.